ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేను కొంచెం బాగున్నా అండి, అంతగా ఏం బాగున్నా. ఎందుకంటే వరదలు వచ్చి విజయవాడ అంత ఎట్లా ఉందో మేము కూడా అందులో ఒకలం అనమాట. చూడండి అసలు మా ఇదైతే ఎంత చండాలం అయిపోయిందంటే, మిషన్ కుడతాను కదా నేను, ఆ మిషన్ కుట్టేవన్నీ ఎట్లా పడితే అట్లాగా నీళ్ళు ఇంట్లోకి వచ్చేస్తున్నాయని ఎట్లా పడితే అట్లా వేసేసారు. అది మా పిల్లలంతా కూడా చూడండి ఎట్లా వేసారో చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పడేశారు. లేసులు అవన్నీ ఏంటంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి, మరి ఏం చేస్తావు, ఇవన్నీ తడిసిపోతాయని అన్నీ ఎట్లా పడితే అట్లాగా అంతా అల్లకల్లోలం అయిపోయింది మా ఇల్లు అంతా. చూసారా, ఈ చదువుకునే సమయానికి ఎన్ని రోజులు పడుద్దో నాకైతే తెలియదు. ఇంతకంటే ఘోరంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారులేండి. ఆ బురద ఇవన్నీ తోమి అన్నీ చేసేసరికి 2 రోజులు పట్టింది. కాకపోతే ఈవేళ వినాయక చవితి కదా, ఏదో కొంచెం అట్లా పూజ చేసుకున్నాం కానిచ్చాం. కానీ ఎక్కడే అదే సమయానికి మాకు ఇక చూడండి పైన వైరు ఇదైపోయి అక్కడ కూడా ఖాళీ మంటలు వచ్చినాయండి. ఫస్ట్ భయం వేసింది. అదంతా చేస్తాం అనుకునే సమయానికి తర్వాత ఆ నైట్కి నీళ్ళు వచ్చేసినాయండి. ఇంకెలాగో కరెంట్ కూడా ఆపేశారు కదా. చూసారు అసలు మా ఇల్లు అంత ఘోరంగా అయిపోయింది అనుకోండి. ఆ మిషను ఈ మిషను అంతా కూడా ఇంత ఘోరంగా అయిపోయిందండి. ఇదంతా సదురుకోవాలి, చేసుకోవాలి. మళ్ళీ మేము జీరో అంటే చాలా జీరోకి వచ్చేసాం. మళ్ళీ ఓ మెట్టు ఎప్పుడు ఎక్కుతామో ఏంటో. ఈలోగా అప్పించిన వాళ్ళు ఊరుకోరు, ఇంటి గలవాళ్ళు ఊరుకోరు. అద్దె కట్టకపోతే, వడ్డీలు కట్టకపోతే, చీటీలు కట్టకపోతే ఎవరు ఊరుకోరు. మీ సమస్యలు మాకు అనవసరం, మాకు కట్టాల్సింది కట్టాలి అంతే అంటారు. ఎవరికి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరిని అడిగినా ఎవరు ఇచ్చినా ఎక్కువ వడ్డీలు అంటారు. ఏంటంటే అవకాశం వాళ్ళది కదా. అందుకే అసలు ఏం చేయాలో కూడా నాకు అసలు అంతు పట్టట్లేదు, అర్థం కావట్లేదండి. ఇట్లా అయిపోయింది మా పరిస్థితి.